అసలు గేమ్స్ ఆడడం మూలంగా లాభం ఏంటి? గేమ్స్ మూలంగా టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఇలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోలో గేమ్స్ ఆడడం మూలంగా మనకి కలిగే బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. గేమింగ్ బూస్ట్ బ్రెయిన్ పవర్. గేమ్స్ ఆడటం మూలంగా మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది, అలాగే బూస్ట్ కూడా అవుతుంది. గేమ్స్ మనల్ని చాలా అంటే చాలా ఎడ్యుకేట్ అయితే చేస్తూ ఉంటాయి. ఇమాజిన్ జాంబీస్ మీ ఎదురుగా ఒక పర్సన్ని ఖర్చుకు తినేస్తున్నాయి. మీ దగ్గర అయితే ఒక గన్ ఉంది. గేమింగ్ మీద మీకైతే కన్ఫర్మ్గా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది గేమ్స్ ఆడడం మూలంగా. రీలోడ్ ఎలా చేయాలి, స్కోప్ ఎలా యూజ్ చేయాలి, ఎయిమింగ్ ఎలా చేయాలి అన్న బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు గేమ్స్ ఆడడం మూలంగా వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్. సపోజ్ మీరు పజిల్ గేమ్ అయితే ఆడుతున్నారు. పజిల్ గేమ్స్ గురించి తెలిసిందే కదా. లెవెల్ పెరిగే కొద్దీ టఫ్నెస్ కూడా పెరుగుతుంది. అప్పుడు మన బ్రెయిన్ ఆ టఫ్నెస్కి అలవాటు పడుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయగలమని ఎన్ని రకాలుగా అయితే వీలవుతుందో అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేయడం అయితే స్టార్ట్ అవుతుంది. రియాలిటీలో కూడా ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని బాగా థింక్ అయితే చేస్తారు. ఇంప్రూవ్స్ మెమొరీ. సపోజ్ మీరు గేమ్ని 2 days నుంచి ఆడుతున్నారు అనుకోండి, మీకైతే ఆ ప్లేస్ మీద అవగాహన అయితే వస్తుంది. అలాగే రియాలిటీలో కూడా మెమొరీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. గేమింగ్ ఇంప్రూవ్స్ రిఫ్లెక్సెస్ అండ్ కోఆర్డినేషన్. మనం ఫాస్ట్ అండ్ యాక్షన్ గేమ్స్ని ఆడడం మూలంగా బ్రెయిన్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తుంది. సపోజ్ ఒక గేమ్లో ఒకడు మీ బ్యాక్ సైడ్ నుంచి ఫైర్ చేస్తున్నాడు, సడన్గా మీరు వాడిని తిరిగి కాల్చగలిగారు. దాన్ని రిఫ్లెక్స్ అయితే అంటారు. రియాలిటీలో చాలా బాగా అయితే యూస్ అవుతుంది ఈ రిఫ్లెక్సెస్ కట్ట. ఈ రిఫ్లెక్సెస్ అనేవి మెడికల్ ఫీల్డ్లో చాలా బాగా యూస్ అవుతాయి. కోఆర్డినేషన్. సపోజ్ వద్దులే కానీ ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. మీరు మీ ఫ్రెండ్ కాస్త డిస్టెన్స్లో అయితే ఉన్నారు. ఒక జాంబీ మీ ఫ్రెండ్ వైపు అయితే వచ్చేస్తుంది. అది ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని మీ ఫ్రెండ్కి చెప్పడం రావటం లేదు, ఎందుకంటే గేమ్స్ ఆడాడు కాబట్టి. కేస్ 2, మీరు అండ్ మీ ఫ్రెండ్ ఇద్దరు గేమింగ్లో అయితే బెస్ట్ డియో. ఒక జాంబీ మీ ఫ్రెండ్ వైపు అయితే వచ్చేస్తుంది, మీ దగ్గర మాత్రమే గన్ ఉంది. సో మీకు కరెక్ట్గా కోఆర్డినేట్స్ అయితే ఇచ్చాడు, మీరైతే ఆ జాంబీని లేపేశారు. గేమ్స్ ఆడడం మూలంగా ఇలాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెస్ట్ గేమింగ్ పార్ట్నర్ నేమ్ని అయితే కామెంట్ చేయండి. స్ట్రెస్ రిలీఫ్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత డిప్రెస్డ్గా ఉన్నా, ఏదైనా గేమ్ అవనివ్వండి, ఒక మ్యాచ్ అయితే వేయడం మూలంగా స్ట్రెస్ అయితే చాలా తగ్గిపోతుంది. చాలామంది గేమ్స్ కూడా స్ట్రెస్ రిలీఫ్ గురించి ఆడుతూ ఉంటారు. కెరియర్ బెనిఫిట్స్. గేమ్స్ ఆడడం మూలంగా కెరియర్లో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ గురించి అయితే మనం మాట్లాడడం లేదు. సపోజ్ మీరైతే జాబ్ చేస్తున్నారు, జాబ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా గేమ్ని ఆడినట్టయితే స్ట్రెస్ అయితే రిలీఫ్ అవుతుంది, మైండ్ అయితే రీసెట్ అవుతుంది. సో మీరు మీ జాబ్ వైపు కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువగా చేయగలుగుతారు. మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా పెరుగుతుంది. ఈ వీడియోకి ఇంకెంతేమో. మీకు కానీ ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా కంటెంట్ ఉంది, చూడండి.